హలో. నమస్తే సార్. నమస్తే. చెప్పండి. ఆ! నా పేరు కామేశ్వరరావు అండి. నేను మాట్లాడుతున్నానండి. మాట్లాడండి. ఆ! ఇప్పుడు జనం ఎక్కువగా అవాస్తవాన్ని నమ్మినంత ఈజీగా వాస్తవాలని నమ్మరండి. అవును. దానికి కారణం దానికి కారణం ఏమై ఉంటుందో చెప్తారానండి? రైట్. రైట్. చెప్తా. మ్యూట్ చేయండి. రైట్. ఏమడిగారంటే అవాస్తవాలు నమ్మినంతగా వాస్తవాలు నమ్మటం లేదు. యాక్చువల్లీ బ్రెయిన్ అండ్ బాడీకి వాస్తవము, అవాస్తవం ఉండదు. నిన్నో మొన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిస్కస్ చేస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అబద్ధం చెప్తదా అని అడిగితే అది ఎస్ ఆర్ నో అని ఎస్ ఆర్ నో అని దాన్ని అడుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి అబద్ధం నిజం ఉండదు. ప్రోగ్రామ్‌ని బట్టి ఉంటది. అలాగే సమాజంలో కూడా వాస్తవాలు, అవాస్తవాలని ఏమీ లేవు. వాళ్ళకి ఏదైతే ఈగో సాటిస్ఫై చేస్తదో దాన్ని తొందరగా అంగీకరిస్తారు. అది వాస్తవమైనా, అవాస్తవమైనా. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పాప పుట్టి పెరిగే క్రమంలో, ఒక 6, 7 సంవత్సరాలు వచ్చే క్రమంలో ఒకతను వచ్చి ఏమన్నాడంటే, "ఆహా! ఈ పాప ఎంత అందంగా నవ్వుతుంది" అన్నాడు. నిజానికి ఆ పాప ఫాదర్‌తోని అతనికేదో పనుండటం వల్ల ఆ విధంగా పొగిడాడు. ఓకే. తర్వాత రెండో వ్యక్తి, మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి అట్లా 15 మంది పొగిడారు. 16వ వ్యక్తిగా మీరొచ్చారు ఉష. హ్మ్. వచ్చి ఏమన్నారంటే, "ఈ పాప ఏమీ అంత అందంగా లేదు. అందరిలాగానే నార్మల్‌గా ఉంది. ఎందుకలా పొగుడుతారు" అన్నారు. మీరు చెప్పింది నిజం. అమ్మాయి నార్మలే ఉంది. ఇప్పుడు మీరు నిజం చెప్పారని ఆ అమ్మాయి హ్యాపీ ఫీల్ అవుతదా? లేదా వాళ్ళకి విరుద్ధంగా చెప్పినందుకు కోపం తెచ్చుకుంటదా? వాళ్ళకి కోపమే తెచ్చుకోదు. కోపమే తెచ్చుకుంటది. హ్మ్. ఎందుకు? ముందు ఒక 15 మంది అందంగా ఉన్నావు అనేసరికి కాంప్లిమెంట్. తన యొక్క ఈగో అలా బిల్డ్ అయింది. బిల్డ్ అయిన తర్వాత మీరొచ్చి నిజం చెప్పినా, ఈ మేడంకి నా మీద ఏదో జెలసీ ఉంది అందుకని ఇట్లా చెప్తుంది అనుకుంటది. హ్మ్. రైటా? అవును. అలా గాకుండా ఆ 15 మంది ఆ పాపని పనికి మాలింది అన్నారు. 16వ వ్యక్తిగా మీరొచ్చారు. వచ్చి ఈ పాపేమి పనికిమాలింది కాదు. అందరిలాగానే నార్మల్ ఉందంటే అప్పుడు కూడా నమ్మదు. ఈ మేడం నా మీద జాలితో చెప్తుంది అనుకుంటది. ఓకే. ముందొచ్చిన సమాచారం మన మనసుల మీద బలంగా ఉంటది. అయితే అందంగా ఉన్నావు అనేది మరింత బలంగా ఉంటుంది. ఎందుకక్కడ ఈగో సాటిస్ఫై చేస్తుంది. రైట్? అవును. అలా పీపుల్ ఏమవుతదంటే వాళ్ళ ఈగో సాటిస్ఫై అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్‌కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ రైట్? హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఈ చైర్‌ని మనిద్దరం దాదాపుగా హ్మ్. ప్రాపర్‌గా మనము అనలైజ్ చేసి జడ్జ్ చేయొచ్చు. కానీ నన్ను నేను జడ్జ్ చేసుకోవాలి అనంటే ఇక్కడ జడ్జ్ చేసేది నేనే, జడ్జ్ చేయబడేది నేనే. హ్మ్. కాబట్టి నేనేం చేస్తాను, నాకు అనుకూలంగా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్‌నేమో మాక్సిమైజ్ చేసుకుంటాను నాకు తెలియకుండానే. నాకు విరుద్ధంగా ఉన్న వాటిని మినిమైజ్ చేసుకుంటా. హ్మ్. రైట్? అలాగే నేనొక సైకాలజిస్ట్‌గా నాకు ఐడెంటిఫికేషన్ ఉంది కాబట్టి, సైకాలజిస్ట్‌కి అనుకూలంగా ఉండేటువంటి ఫ్యాక్టర్స్‌ని పెంచుకుంటాను. దానికి విరుద్ధంగా ఉండే వాటిని మినిమైజ్ చేస్తా. హ్మ్. అలాగే నేను హైదరాబాదీ, తెలంగాణ అతన్ని. తెలంగాణలో పుట్టి పెరిగాను. తెలంగాణకు అనుగుణంగా ఉండే వాటిని ఎక్కువ పెంచుకుంటాను. విరుద్ధంగా ఉండేది తగ్గించుకుంటాను. హ్మ్. అలాగే ఆపోజిట్ దాంట్లో వాళ్ళకి అనుగుణంగా ఉండేదాన్ని కొంత మినిమైజ్ చేసి దీన్ని మాక్సిమైజ్ చేసుకుంటాను. ఓకే. అట్లాగే ఇండియా, అలాగే రిలిజియన్, క్యాస్ట్, ఇంకో గ్రూప్, ఇంకో ఐడెంటిటీ హ్మ్. ఇవన్నీ కూడా అలాగే చేస్తూ ఉంటాం. అలా మన ఈగో సాటిస్ఫై చేసే దానికి ఎక్కువగా మన మనసు అట్రాక్ట్ అవుతది కాబట్టి, అది వాస్తవమా, అవాస్తవమా అనవసరం. అంటే సహజంగా మనం ఏంటంటే అవాస్తవాలు నమ్ముతున్నారనేటువంటి ఆ బాధతోని అట్లా అంటాం కానీ, వాళ్ళు ఈగో సాటిస్ఫై చేయదు వాస్తవమైన నమ్ముతారు. అంటే ఇప్పుడు యూత్ కూడా పెళ్ళప్పుడు అమ్మాయిలందరూ గూడా మోసం చేసే వాళ్ళని నమ్ముతారు. అబద్ధాలు చెప్పే మోసం వాళ్ళకి చేయని వాళ్ళని కూడా నమ్ముతారు. అట్రాక్ట్ అవుతారు అబద్ధాలు చెప్పే వాళ్ళని. మోసం చేసేవాళ్ళు తీయని అబద్ధాలు చెప్తున్నారు. ఓకే. మోసం చేయని వాడు అబద్ధాలు చెప్పలేకపోతున్నాడు. హ్మ్. కాబట్టి సహజంగా తీయగా ఉంది. వాళ్ళ ఈగో సాటిస్ఫై చేస్తది. నువ్వు అందంగా ఉన్నావంటే ఆ అమ్మాయికి చాలా హ్యాపీగా ఉంది. నేను అలా అనలేకపోతున్నాను. నువ్వు నార్మల్ ఉన్నావంటే కోపం ఓకే. వచ్చింది కదా! ఆ పాపకి వచ్చినట్టే. ఆబ్వియస్లీ. ఓకే. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అతను అంటున్నాడు. నేనేమన్నా నువ్వు లేకపోయినా నేను బ్రతకగలను అంటున్నాను. నువ్వు కూడా అలాగే నేను లేకపోయినా బ్రతికేటువంటి స్థైర్యం పెంచుకోమంటున్నాను. ఇక్కడ ఏమవుతుంది? ఇది ట్రూత్. నిజమే, వాస్తవమే. కానీ వాళ్ళ ఈగో సాటిస్ఫై చేయట్లేదు ఓకే. కదా! తీయని అబద్ధాన్ని మనుషులు తొందరగా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్‌లో మనమే గెలిచామని పాకిస్తాన్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. మనం గెలిచామని ఇండియన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత. ఎందుకు? పాకిస్తాన్ వాళ్ళకి అది బావుంది. ఇండియన్స్‌కి ఇది బావుంది.
మనం అట్లా కొట్టేసాం, ఇట్లా కొట్టేసాం, మనకు బాగుంది. రైట్? అమెరికా మన వల్లనే బ్రతుకుతుందని ఇండియన్స్ అంటే చాలా బాగుంది మనకి. కానీ అక్కడికెళ్ళి మనం నానా తిప్పలు పడుతూ ఉన్నాము. వాళ్ళు జీతం ఇస్తే తప్ప బతకలేకపోతే ఇవన్నీ వాస్తవాలు కొంచెం చేదుగా ఉంటాయి. వాస్తవాలు ఎప్పుడు కూడా చేదుగా ఉంటాయి కాబట్టి జనాలు తొందరగా యాక్సెప్ట్ చేయరు. అందుకనే నేను ఫ్రీ కౌన్సెలింగ్ ఇవ్వను. కొంతమందికి ఇస్తాను. వాళ్ళు వచ్చిన తర్వాత. ముందే ఫ్రీ కౌన్సెలింగ్ ఎవరికీ ఇవ్వను. అడగందే ఎవరికీ చెప్పొద్దంటాను. అడిగినప్పుడే దాని విలువ తెలుస్తుంది. అవసరం పడినప్పుడే ఉంటారు. అలా కాకుండా నేను ఇచ్చినప్పుడు నేను వాస్తవం చెప్పినా ఎవరు అంగీకరించరు. కాబట్టి వాళ్ళ ఈగో హర్ట్ చేస్తుంది. నేను చెప్తున్న ట్రూత్ ఏం చేస్తదంటే మీ ఈగోని కిల్ చేస్తది. లైఫ్‌ని సేవ్ చేస్తది. అన్‌ట్రూత్ ఏం చేస్తదంటే మీ ఈగోని సేవ్ చేసి సాటిస్ఫై చేసి లైఫ్‌ని కిల్ చేస్తుంది. యాహ్! కానీ ఈగో సాటిస్ఫై వచ్చేటప్పుడు ఆనందం బ్రహ్మాండంగా ఉంటది కదా! అందుకని ఆ పొగడ్తలకి, వాటికి, వీటికి తొందరగా లొంగిపోవటం అనేది సహజం. రైట్ సార్? రైట్. చాలా నా కోసము ఇంత వివరంగా చెప్పినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. వెల్కమ్. వెల్కమ్. రైట్.